Hello everybody. వెల్కమ్ టు నా వార్తలు నా ఇష్టములు. మన రాహుల్ బాబు రీ ఎంట్రీ తరువాత మోడీ సర్కార్ కి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయని నేను ఇంకొకసారి కన్ఫర్మ్డ్ గా చెప్తున్నాను. వచ్చే దినములు కాస్త గిచ్చే దినములుగా మారాయని చెప్పటానికి నాకే ఎంబారసింగ్ గా ఉంది. ఇంకా మా అబ్బాయి అయితే ఏకంగా గడ్డములు కూడా షేవింగులు చేసుకోకుండా కష్టములు పడుచున్నాడు. I'll give you all those details, but before that, let me read out the headlines. తెలంగాణ ఆవిర్భావ దినమును జరపవలసింది కాంగ్రెసే, ధూమ్ధాంలు చేయడానికి ఇక మనం ఓఎస్ఏ. రాహుల్ బాబు అయ్యాడు క్రియాశీలకం. ఇప్పుడు మన విమర్శలను ఎదుర్కొనుటయే మోడీకి కీలకం. ఆంధ్రములోను అవుతున్నాం యాక్టివ్. టీడీపీ బీజేపీ ఫెయిల్ అయ్యే కొద్దీ మనకు పాజిటివ్. My dear viewers, now the news in detail. మోడీ సర్కార్ ఎలక్షన్స్ కు ముందు చూపించిన ట్రైలర్ వేరు, ఇప్పుడు చూపిస్తున్న సినిమాలు వేరు. ఎన్డీఏ సర్కార్ ప్రజల కొరకు ఏర్పడినది కాదు. సోనియాజీ, మీ డైలాగ్స్ వింటా ఉంటే నాకు ఉత్తమ విలన్ సినిమా చూస్తున్నట్టుగా ఉంది. మీరే దేశానికి పట్టిన విలన్ అనే మీకు జనం బుద్ధి చెప్పారు. రాహుల్ బాబు ఇస్ షార్ప్ బై బర్త్, కాకపోతే తన నాలెడ్జ్ కి మనం సానాలు పెట్టాము అంతే. వి వర్ జస్ట్ హోనింగ్ హిమ్. మీ పరువులు తీయడానికే రాహుల్ దేశం మొత్తములు టూర్ చేయుచున్నాడు. డోంట్ లాఫ్ ఎట్ హిమ్ anymore. One day he'll become a strong leader. మీ సూటు బుటు సర్కారునే కాదు, మీ సూటును కూడా చించి పారవేస్తాడు. ఏమిటమ్మా చింపేది? మన్మోహన్ కాలం నాటి జీవో కాగితాలనా ఏమిటి? అంత చింపింగ్ పనికిరాదని చెప్పు తల్లి దయచేసి. ఇక సూట్ అంటావా? బీసీ ప్రధాని వేసుకోకూడదా ఏమిటి చెప్పండి? కాంగ్రెస్ వాళ్ళకే సూట్ వేసుకునే ఫిగర్ ఉందా, లేక డబ్బులున్నాయా? మీకు మా మోడీ గారు బట్టలు వేసుకున్నా సరే నచ్చినట్టుగా లేదు. హే, వాట్ ఆర్ యు టాకింగ్? మేము ఎక్కడ పరువులు తీయలేదు. ఇట్స్ యువర్ మోడీ who is talking all about the internal politics of the country in foreign countries. It's not right also. మన చీప్ పాలిటిక్స్ తో ఫారిన్ మీడియాలో పరువులు తీసేది మీరే. చూడు తల్లి, కుంభకోణాలు స్కాములు మాత్రమే తెలిసిన మీరు ఈ విధంగా మాట్లాడడం ఎలా చెప్పండి? రైతుల ఉసురు పోసుకున్న మీరే ఇవాళ శవాల దగ్గర కన్నీరు పెడతా ఉన్నారు. డ్రామాలు ఆడితే ఒక్కరు కూడా నమ్మరు తల్లి. మీ పిల్ల కాంగ్రెస్ కూడా ఓదార్పులు అని చెప్పి పరామర్శలు అని చెప్పి తిరిగి షోష్ వచ్చి అడ్డం పడిందమ్మా. సో దట్ ఈస్ వెరీ క్లియర్. దయచేసి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది. Forget it. ఈ మాటల మాంత్రికుడు వెంకయ్యతో మనకు మాటలేలా. అసలే ఈయన నెల్లూరు నిరాజనాలకే పెద్ద నయ అనిపించుచున్నది. డియర్ వ్యూవర్స్, లెట్స్ నౌ టేక్ ఎ షార్ట్ బ్రేక్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టములు. తెలుగు స్టేట్స్ లో మన పార్టీని బలపడేలాగా చేయడమే మన ముందు ఉన్న అతి పెద్ద పని. తెలంగాణ వరకు పరిస్థితి మెరుగుగానే కనిపిస్తున్న ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి చేసిపోయిన పనికి మన పార్టీలు బాగా డ్యామేజ్ అయింది. రోషయ్య కన్నా ఇంగ్లీష్ లో బాగా మాట్లాడితే కిరణ్ రెడ్డిని సీఎంలు చేశాము. బట్ కిరణ్ రెడ్డికి తెలుగే సరిగా రాదని మనకు తెలిసేసరికి పార్టీ బంగాళాఖాతంలో ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ కలిసిపోయినది. వాట్ టు డూ? దిస్ వాజ్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ రాహుల్ బేటా చేసిన పిచ్చి పని. నా శూన్య మేడం, మీరు ఇంకా అట్టనే కాదు, నా గురించి ఇంక ఎట్టగొడక మాట్లాడే అధికారమే లేదు. నన్ను మీరే సీఎం చేశారనుకుని మీకు రుణపడి ఉండాలని అనుకున్నాను, కానీ
ఇంకా రాహుల్ చేసినాడని తెలిసినాక నాకొకటి బాగా అర్థమైంది, ఆయన అప్పటి నుండే రాంగ్ స్టెప్స్ వేస్తా ఉన్నాడని మీరు గ్రహించలేదని నేను అనుకుంటా ఉన్నా. ఇక నేను మీ పార్టీని చేసింది కొడుక ఏమీ లేదు, ఎలా శంకనాకి పోవాలో అట్టనే పోయింది. రాష్ట్ర విభజన చేస్తే కాంగ్రెస్ కి ఏ ఒక్కరు ఓటేరని నేను ముందుగానే చెప్పినాను కదండి. అయినా కొడుక మీ తల్లి కొడుకులు ఆత్మహత్య చేసుకుంటామనంటే మేమేం చేయాలనండి? నో ఇంకా ఆ తీరుగా మీ గొయ్యి మీరే దవ్వుకున్నారు. దట్ ఈస్ వెరీ క్లియర్. లుక్ మిస్టర్ కిరణ్ రెడ్డి, నువ్వు ఎక్కడో ఉంటే నిన్ను సీఎంని చేసినందుకు మాకు బాగా బుద్ధిలు వచ్చింది. నిన్ను నమ్ముకొని ఆ పెద్ద మనిషి గారు రోజాను ఇబ్బందులు పెట్టాము. నో దట్ ఈజ్ నాట్ రైట్. ఇందులో అసలు ఇబ్బందులు ఏం లేవండి. నేను కూడా విభజనకు అంగీకరిస్తే చంద్రబాబు ఈ పాటికే సిలబస్ మార్చి పాపమంత నాదేనని ఇంక పుస్తకాలు కూడా అచ్చు వేయించేవాడు. 2వ తరగతి పుస్తకంలో ఆంధ్రద్రోహి టైటిల్ నా ఫోటో పెట్టి మరి పాఠం కొడుక పెట్టేవాడు. దట్ ఈస్ వెరీ క్లియర్. ఇంకెట్టను నాకు పదవులు రావని తెలిసే ఏదో తెలివిగా నేనైతే తప్పించుకున్నాను. ఇంకా మీ పార్టీ పొజిషన్ కి నాకు సంబంధం ఏమీ లేదు. మీరే కరెక్ట్ గా ఉంటే ఇంత డెడ్ షీప్ గా ఎట్లా ఓడిపోతారండి? ఇంకా అదంతా మీరు చేసుకున్న స్వయంకృతాపరాధం, అందుకే మీరు అనుభవించాలా. దట్ ఈస్ వెరీ క్లియర్. నమస్కారం మా సోడి మేడం, ఇదిగో చూడండి, అంతా అయిపోయాక ఇప్పుడు మాట్లాడుకుని మాత్రం ఏం లాభం చెప్పండి. అరే నా హయాంలో నేను ఎంత స్పీడ్గా సీఎం అయ్యానో అంత స్పీడ్గా దిగిపోయా. మరి మధ్యలో కేసీఆర్ దీక్ష పుణ్యం అని చెప్పి ఎప్పుడేం జరుగుతుందో నాకే అర్థం కానటువంటి పరిస్థితి. ఉద్యమాలు, వరదలు, జగన్పూరు, అబ్బబ్బబ్బా, 1 2 చెప్పండి. ఏదో నన్ను గవర్నర్ చేశారు కాబట్టి ఇది చాలు. హాయిగా చెన్నై రాజ్భవన్లో వాకింగ్ చేసుకుంటూ వారానికి మారు మా చీరాలకు రైల్లో వెళ్ళి వస్తూ ఉన్నాను తప్ప మరి మరొకటో ఇంకొకటో కాదు. సరే ఏదేమైనప్పటికీ మరి మీ పుణ్యాన కృష్ణారామ అని అనుకుంటూ కాలం వెళ్ళదీస్తూ ఉన్నా. అలాంటి నన్ను మీరు మళ్ళీ పిక్చర్లోకి తీసుకురావడం ఏమైనా పద్ధత? ఐఎమ్ సారీ మమ్మీ, కిరణ్ని నువ్వు సీఎం చేయొద్దని బతిమిలాడినా నేనే ఇంట్లో గిన్నెలు ఎత్తేసి రిమోట్ పగలకొట్టి మరీ నిన్ను బెదిరించాను. మన వాళ్ళు ఆయన దించేయాలని చెప్పినా సరే నేను వినలేదు. మన పార్టీలో ఇది కామనే కదా అని అనుకున్నాను, కానీ ఆ తర్వాత అర్థమైంది మమ్మీ, వాళ్ళు చెప్పిందంతా నిజమేనని. ఏపీలో మన పార్టీ బాగుపడాలంటే చాలా టైం పట్టేటట్టుగా ఉంది. ఏం చేస్తే బెటర్ ఏంటో ఆ కిరణ్నే అడుగుదామా మమ్మీ? నమస్తే మేడం. రాహుల్ సార్ వస్తే ఇక్కడ తెలంగాణలో మనదే గెలుపు. మేడం, ఈ కేసీఆర్ జమానాలో మనం ఎక్కువ కష్టపడనక్కర్లేదు. ఎందుకంటే కేసీఆర్ తనకు తాను సమస్య కొని తెచ్చుకోవడంలో స్పెషలిస్టు. మనం తమాషా చూస్తే సరిపోతుంది మేడం. ఓకే మిస్టర్ భట్టి, ఐ లుక్ ఇంటు దట్ యువర్ ప్లాన్ లేటర్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తములు. జై మన ఏపీ పునర్వైభవ ఐడియాస్, జై మన తెలంగాణ పునరుజ్జీవ ప్రణాళికలు.